కథ పేరు మనసు గెలిచిన రాము. కథ: ఒక చిన్న ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఇతరుల మాటలు పట్టించుకునేవాడు కాదు. ఎవ్వరినీ నమ్మకూడదని గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఓ వృద్ధుడు వెంకయ్య వచ్చాడు. అతను మంచివాడే, కాని కొత్తవాడైనందున ఎవ్వరూ అతడితో పెద్దగా మాట్లాడటం లేదు. ఒకరోజు రాము పొలం వెళ్తుండగా వెంకయ్య రోడ్డు పక్కన పడిపోయినట్లు కనిపించాడు. మొదట పక్కనుండి వెళ్లిపోవాలనుకున్నాడు, కాని మనసు కలత చెందింది. వెంటనే వెనక్కి వెళ్లి అతడిని లేపాడు. వెంకయ్య అచ్చట తానే అస్వస్థతకు లోనే పడిపోయినట్టు చెప్పాడు. రాము అతడిని తన ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజులకే వెంకయ్య ఆరోగ్యంగా తిరిగి కోలుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో పెద్ద పండుగ సందర్భంగా వెంకయ్య తన అసలైన రూపం బయటపెట్టాడు. అసలు అతనే ఆ గ్రామంలో ఉన్న భూముల అధికారి. వృద్ధుడి వేషంలో ఊరి ప్రజల స్వభావం తెలుసుకునేందుకు వచ్చాడు. అతను అందరి ముందు రామును పొగిడాడు. ఇతడు నమ్మకానికి ప్రతిరూపం అని చెప్పాడు. చివరికి అతనికి గ్రామ అభివృద్ధి పనుల్లో ముఖ్య బాధ్యతను అప్పగించాడు. అప్పుడు రాము గుండె లోతుల్లోనూ ఒక మాట అర్థమైంది. ప్రతి ఒక్కరినీ నమ్మకూడదనేది నిజం కాదు. కాని మంచివాళ్లను నమ్మడం వల్ల జీవితంలో గొప్ప అవకాశాలు తలుపు తడతాయి. మొరల్ పాఠం: మంచి మనుషుల పట్ల నమ్మకం ఉంచడం వల్ల జీవితంలో మంచి మార్గాలు తెరుచుకుంటాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు గజపతి గణపతి ఏనుగు స్నేహితుడు. కథ: ఒక అడవిలో అన్ని జంతువులు ప్రేమగా కలిసి జీవించేవి. వాటిలో గజపతి అనే పెద్దదైన ఏనుగు ఉండేది. అతను చాలా శక్తివంతంగా ఉండటం వల్ల కొంతమంది జంతువులు అతనిని చూసి భయపడేవారు. ఎందుకంటే అతను నడిచేటప్పుడు భయపెట్టేలా గర్జించేవాడు. ఒకరోజు అడవిలో భారీ వర్షం వచ్చింది. చిన్న చిన్న జంతువులు తడవకుండా ఉండేందుకు ఆశ్రయం కోసం పరుగులు తీశాయి. కాని ఎక్కడా చోటు దొరకలేదు. అప్పుడు గజపతి దూరం నుంచి ఆ పరిస్థితిని గమనించాడు. వెంటనే అతను పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి తన శరీరంతో వృక్షాన్ని ఆశ్రయంగా మార్చాడు. అతను చెట్టు కొమ్మల్ని తిప్పి వాటి కింద చిన్న జంతువులు దాక్కోవడానికి స్థలం కల్పించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దవాడైన గజపతికి మంచి మనసుందని అర్థమైంది. ఆ రోజు నుంచి జంతువులందరూ గజపతిని నిజమైన స్నేహితుడిగా చూశారు. అతనితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించసాగారు. మోరల్: రూపాన్ని చూసి నిర్ణయం తీసుకోకండి. నిజమైన అందం మనసులో ఉంటుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు తెలివైన చిన్న పిల్లి. ప్రకృతి ప్రేమకు బోధన. ఒక అడవిలో చిన్న పిల్లి ఉండేది. పేరు చిన్ను. చిన్ను పాపం చాలా తెలివైనది, కాని కొంచెం పొగరుగా కూడా ఉండేది. ఒకరోజు అడవిలో భారీ వాన వచ్చింది. అంతా తడిసి ముద్దయింది. పక్షులు, జంతువులు బెంబేలెత్తిపోయాయి. కాని చిన్ను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఆ వానలో ఒక చిన్న పెట్ట గుడ్డు చెట్టు నుండి పడిపోయింది. చిన్ను గమనించి అది ఆ పెట్ట గుడ్డని అర్థం చేసుకుని తన మంచం లాంటి గూటిలో పెట్టి వేడి ఇచ్చింది. కొన్ని రోజుల్లో ఆ గుడ్డులోంచి చిన్న పెట్ట బయటపడింది. అది చిన్నుకి ఎంతో కృతజ్ఞత తెలిపింది. ఆ రోజు నుండి చిన్ను కూడా జంతువులందరినీ ప్రేమించడం ప్రారంభించింది. మొరల్: నీతి. ప్రేమ చూపే హృదయం ఉంటే అందరితో మమకారం పెరుగుతుంది. సహాయం చేసేవాడే నిజమైన తెలివైనవాడు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.